పోస్ట్ పెడతా, మళ్ళీ నాకిదేం కొత్త కాదు, నాకేం అలవాటు. మా నాయకుడు ఎలా ఉన్నాడు, మా ఎమ్మెల్యేలు ఎలా ఉన్నారు, మా ఎంపీలు ఎలా ఉన్నారు, నేను అలాగే ఉన్నాను అనుకుంటున్నా. ఇంకా మీకు నాకు అన్యాయం ఏమన్నా బొందా? ఆయన సరదాగా ఉంటే సరదాగా జైలుకి వెళ్తాను, కేసులు పెట్టి. వర్మ గారు ఒక నిమిషం, నేను పోస్ట్ ఏం పెట్టాను వాళ్ళు ఎఫ్ఐఆర్ లో పాయింట్ నెంబర్ 1. 2, నిజంగా కేసులు పెట్టాలంటే చెప్పులు తీసుకున్నంత నా డాషుల్లారా, పేకలు పిసికి చంపేస్తా నా డాషుల్లారా అన్నాల మీద ఎన్ని కేసులు పెట్టారు మేము గవర్నమెంట్ ఉన్నప్పుడు? చెప్పండి, మీరే చెప్పండి. మహిళా హోంమంత్రిని ఇలా భాషలో లేడీస్ ఉన్నారు కాబట్టి నేను మాట్లాడలేను, అలాంటి నీచమైన భాషలో మాట్లాడిన అయ్యన్న పాత్రుడి మీద ఎన్నిసార్లు జైలుకి పంపించాలి మీరే చెప్పండి సార్. రోజా గారి మీద, లేదంటే దళిత మహిళా హోంమంత్రి ఆ రోజున సుచరిత గారి మీద వీళ్ళు మాట్లాడినటువంటి మాటల మీద ఎన్ని కేసులు పెట్టాలి? నేను పోస్ట్ ఏం పెట్టాను ఇవ్వలేదు, వాళ్ళకి తెలియదు. అది ఏదో కేసులు పెట్టాలని పెడుతున్నారు. పంపించాం చెప్పులు చూపించి మరి, మళ్ళీ చదువుతున్నా, చెప్పులు చూపించి మరి, చెప్పులు తీసుకున్నంత ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలని, బీసీ ఎమ్మెల్యేలు డాషుల్లారని మాట్లాడినటువంటి వాళ్ళ మీద అరెస్ట్ చేయాలి. గారి మీద నిర్భయ కేసు పెట్టినంత దరిద్రగొట్టు రాజకీయం ఎవడు చూడలేదండి. ఏంటి వాళ్ళ హోమ్ మినిస్టర్ ఏదో అంటే ఆయన తిరిగి కౌంటర్ ఇచ్చినందుకు ఆయన మీద నిర్భయ కేసు. మళ్ళీ మీ జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద ఏది బట్టి అది వాగితే ఇంటి మీదకి కుర్రోళ్ళు వచ్చారు, ఏది టీడీపీ కార్యకర్తలు వస్తే వాళ్ళ మీద రేప్ అటెంప్ట్ మర్డర్, రేప్ కేసులు. ఎవరు రేప్ చేయడానికి వచ్చారు? జగన్మోహన్ రెడ్డి రేప్ చేయడానికి వచ్చారా? అసలు మీరు అప్పుడు జరిగిన మాట్లాడకూడదు. నేను చెప్తున్నాను, జరిగింది నేను చెప్తున్నాను. మీరు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అనుకోండి, మళ్ళీ అది పెద్ద రాద్ధాంతం చేయడానికి జరిగింది చెప్తున్నాను నీకు. నేను మీకు జరిగింది చెప్తున్నా, వాస్తవంగా కాదు కదమ్మా. ఇప్పుడు మీరన్న మాటలకి అసలు మీరు మీ ఛానల్లో కండక్ట్ చేసే డిబేట్లకి ఎన్నిసార్లు కేసులు పెట్టి ఎన్నిసార్లు పంపించాలి? చెప్పారు కదా, ఏంటండి ఎన్నిసార్లు పంపించాలమ్మా? ఏ ఛానల్లో? మీరు సాక్షి ఛానల్లో చెప్పిన అబద్ధాలకి, బూతులకి, నాటకాలకి మళ్ళీ ఆ బూత్ జ్యోతి గురించి ఎందుకు పొగుడుతారు? ఆ బూత్ జ్యోతి వెనక్కి చేసుకొస్తే మళ్ళీ మీరు మిమ్మల్ని కూడా వేరే విధంగా వద్దామా? దయచేసి దాని జోలికి వెళ్ళమా. నా గౌరవం ఉంది మీరిద్దరంటే, ఎందుకంటే తోటి ప్యానలిస్టులుగా అంతవరకే చూసారు కాదండి గాయత్రి గారు, వెంకటరెడ్డి గారు చూసారు ఎంత మంచి అయినా, చాలా గౌరవం ఉన్నదట ఆయనకి అందరి మీద. అది కాదు వెంకటరెడ్డి గారు మీలో కాదండి, మీలో వెంకటరెడ్డి గారు కాదండి, వెంకటరెడ్డి గారు ఎంత సీరియస్ గా మీతో డిబేట్ చేయాలన్నా చేయనివ్వరండి. చాలా షేడ్లు ఉన్నాయి మీలోని. కాదు వర్మ గారు, ఇప్పుడు వాళ్ళు మళ్ళీ కామెడీ అంతే. పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ నటన ఉందంటారా? సరే వెంకటరెడ్డి గారు, ఏంటి మళ్ళీ జలసత్వాలు నింపుకుని ముందుకు సాగడానికి సిద్ధపడుతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ కంటే బాగా నటిస్తానంటారా? కాదండి, అవకాశం అని అడుగుతాడు. చెప్తున్నా కదా పక్క రాంగ్ పార్ట్ సెలెక్ట్ చేస్తున్నారు మీరు. అదే నటనలోకి వెళ్ళింటే ఆస్కార్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే, రాజకీయాల్లో ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, లేదా ఇంట్లో ప్రశాంతంగా, అంత తప్ప. చెప్పాను కదా, ఎవరిది మీరు చెప్పే స్థాయిలో, మీ దగ్గర చెప్పించుకునే స్థాయిలో లేవు. కాదండి, మధ్యలో జైలు ఉన్నదట వెంకటరెడ్డి గారు. వెంకటరెడ్డి గారు ఆ ఇంటికి వినండి, ఆ ఇంటికి పార్టీకి మధ్యలో జైలు ఉన్నది అంటున్నారు గాయత్రి గారు. ఇప్పుడు వాళ్ళు ఎట్లయినా అనుకోండి, కేసులు పెట్టి మిమ్మల్ని జైలుకి పంపిస్తాం ఇంటికి దానికి మధ్యలో అంటే పెట్టమనే అంటున్నాం. దయచేసి పెట్టొద్దు, ఇట్లా రిక్వెస్ట్ చేసేటటువంటి దగ్గర కూడా లేవు. ఎందుకంటే మాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాలు పట్టుకోనో వీళ్ళ కాలు పట్టుకోనో ప్లీజ్ పెట్టద్దు. ఈ పరిస్థితి అయితే ఉండదు భవిష్యత్తులో కూడా. పెట్టుకుంటే కేసులు పెట్టుకోండి. ఓపెన్ గానే చెప్తా ఉన్నాం, కేసులకు భయపడేటటువంటిది మా నాయకులు లేరు, మేము లేము. మా నాయకుడు 16 నెలలు జైలుకి పంపారు. థ్యాంక్ యూ సో మచ్ వెంకటరెడ్డి గారు.